రామచంద్ర అని పాటలు తర్వాత పాడొచ్చు గాని ముందు మా పేర్లు పద్దులో రాయవయ్యా. ఏ ఊరు నుంచి దిగబడ్డావు చిరంజీవి? మూతినాకుడు పాడు. మూతిరాకుడు పాడే పేర్లు? కదలడు, వదలడు, కదలడు, వదలడు. పేర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ మా మామూళ్ళు దొరికిందండి. రామచంద్ర ఇలాంటి ధర్మసత్రంలో కూడా మామూళ్ళు ఏమిటాయా? మామూళ్ళు సత్రమే కాదు, స్వర్గానికి వెళ్ళినా మామూలే. లేకుంటే ఇంటికంటే గుడే పదిలమని సంవత్సరాల తరబడి ఇక్కడే కాపురం పెట్టేస్తున్నారు. పిల్లల్ని కూడా కనిస్తున్నారు. ఎవరు? అలాంటి సన్నాసు. మానవాళ్ళయ్యా, సన్నాసం అంటావు ఎందుకయ్యా? నేను ఒకప్పుడు బాగా బతికినుండి. నాకుంటే ఇట్లాంటి సత్రాలు 10 కట్టించావండి. కానీ ఉన్నదంతా తీసుకెళ్లి ఆ మంజువానికి పెట్టేశాడు. నిన్న మాట వాడిందా? నేనైతే పెట్టి చెయ్యి. నీకు చేసిందిగా క్షవరం. అది చెయ్యండి ఎవరికో. ఆ పాపిచ్చి దాని మోహంలో పడి 10 లక్షల ఆస్తి భస్మం చేసుకున్నాను. ఏడవకు నవ్వుకుంటున్నారాయన. అందరినెత్తిన గుడ్డేసి నువ్వు సంపాదిస్తే అది నేనెత్తిన చెంగేసింది అంతే. స్వాములు, ఇంతకీ ఆ మంజువాణి ఎవరు? ఈ దేశపు రాజనర్తకి బంగారు బొమ్మ. దానికి ఉందో అమ్మ. అసలమ్మ పేరు నరహరి. ఆ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఎన్నో కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు. చేస్తారు. ఉండి వాళ్ళ పాపం పండుతుంది. ఏ చిక్కలాంటి వాడు వస్తాడు, వాళ్ళ ఆట కట్టిస్తాడు. రామచంద్ర ఆ చిక్కడి పేరు చెప్పకుండా ఆయన రాత్రంతా నిద్ర పట్టదు. రామచంద్ర ఆ చిక్కడంటే అంత బెదిరిపోతావేమయ్యా? వాడు పెద్ద గజ దొంగ చిరంజీవి. డబ్బు దశకం ఏదైనా దగ్గర ఉంచుకోకండి. నా చేతికి పడి దాస్తాను. మధ్య నీ ఇల్లు దొంగల ద్వారా మాకాడే ఉందయ్యా. అయితే వెళ్ళి ఆ పంటలో పడుకోండి. మూతినాకుల పాడు వదలడు కదలడు. ఏమిటమ్మా బర్బర్ దేశ ప్రభులు ఏం చేస్తున్నారమ్మా? బర్బర్ దేశం ఎవరైతేనే మహారాజీగా నువ్వు వెళ్ళి మంజువాణిని అలంకరించుకొని తొందరగా రమ్మను. బర్బర్ దేశం మంచివాణి తంతగట్టా. నేను కాదు, అమ్మాయి లోపలుంది. సంతగా దయచేయండి. కూర్చోండి. మీ రాక వల్ల మా జీవితం పండింది, మా కన్ను పడింది, మా మనసు చెడింది. సంతగా మీ మంజువాణిని గురించి ఎందరో ఎన్ని విధాలో చెప్పగా విన్నాం. ఆమె కళాచాతుర్యాన్ని, నృత్యగాన విలాసాలని కళ్ళారా చూద్దామని వచ్చాం. మీకు అభ్యంతరం లేకపోతే. ఎంత మాట మేమున్నది అందుకేగా. మీ వంటి రసికసి కామడులను మెప్పించడం కంటే మాకు కావాల్సింది ఏముంది? అమ్మీ అమ్మీ ఎవరా తిమ్మీ? అమ్మీ మా గొప్ప మేము చెప్పుకోకూడదు కానీ అది అందరిలాంటి ఆది కాదంటే నమ్మండి. అది కాదు, అల్లుడు గారు చమత్కారులే. మా గొప్ప మేము చెప్పుకోకూడదు కానీ అది ఎందరో శ్రీమంతులు వచ్చినా అన్నిటి చూడలేదు. మా గొప్ప మేము చెప్పుకోకూడదు కానీ మా మంజువాణి లాంటి సుందరిని మీరెక్కడ చూచారు? ఇలాంటి మంజువాణి, నీలవాణి, హనివేణి, శేర్వాణి, తర్వాణి ఎందరినో చూసి వదిలేశాం. మా అమ్మిని కూడా చూస్తారుగా. మా గొప్ప మేము చెప్పుకోకూడదు కానీ అది నాట్యంలో రంభ, రూపంలో మేనక. అది ఆలక. ఇప్పుడు మా ప్రాణం తీయక రే సఖ రాదేమిరా చిలక. అమ్మి అల్లుడు గారు తొందరపడుతున్నారు, త్వరగా రాలే. వందనాలు. అమ్మి మీరు, అయ్యో నా మతి మండ. అల్లుడు గారు తమ పేరు? దానిమగుడు. నా పేరు దానిమర్ది సంసక. ఇవేం పేర్లమ్మా? మాది బర్బర్ దేశం, బర్బర్. మా పేర్లన్నీ ఇలాగే ఉంటాయి. ఇలాగే ఊరు పేరు ఏదైతేనే. అమ్మి ఎంతో దూరం నుంచి మీ పేరు ప్రఖ్యాతులు విని వచ్చారు. మరి ఆటపాటలతో ఎలా నడిపిస్తావో మరి. దేవర వారి చిత్తం, శాస్త్రాలి భాగ్యం. అల్లుడు గారు నాట్యం ప్రారంభిస్తుంది.
మరి తాంబూలం ఇప్పిస్తే తాంబూలం తాంబూలం దాని మరిది ఎదిరా బంగారు బాతు ఇదిగో సంసక దంభాల బాతు దంభాల బాతు అయ్యింది ధాము పెట్టనే గుట్టు పెట్టు బంగారుయే పెట్టు గుట్టు అమ్మా బంగారమేనమ్మా అవునే పెట్టు గుట్టు అల్లుడు గారు నిజంగా ఈ బాతు బంగారు గుడ్డు పట్టుందా? ఇదేమిటి దీని అమ్మ అమ్మమ్మ అమ్మ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  అన్ని బంగారు గుడ్లే పెట్టేవి. క్షమించాలి, రోజుకి ఎన్ని కావాలని తను పెడుతుందా? ధాముకు ఒకసారి అరవకు 3 రోజుకి 8 ధాములు 8 3 24. అమ్మి ఇలా రావే. మారిందిరా మంత్రం, పడిందిరా పెట్ట. అమ్మి ఎలాగైనా సరే ఆ బాతను లాగేయాలి. అది దొరికిందంటే మన ఇల్లంతా బంగారమే. ఈ రాజ్యాన్ని కొనచ్చు, నువ్వు మహారాణి కావచ్చు. తెలిసిందా? ఇప్పుడు చూపించాలి నీ ప్రజ్ఞ. చూస్తావుగా? మా మనసు కరిగిపోయింది, పొంగి పొర్లిపోయింది. ఒరే దాని మరిది ఎగిరా బాతు ఇదిగో అయ్యింది కదరా ధాము, పెట్టమరా గుడ్డు. ఇదిగో నాకేం వద్దు. మొహమాట పడకు, తీసుకో. అల్లుడు గారు ఏమీ లేదు, అమ్మి బాత మీద ముచ్చట పడుతుంది. అది విప్పించారంటే అట్టటిట్టాను రాజావారు బంకు తిరుగుడు ధోరు 50,000 వరహాలు ఇస్తామని ప్రాణాలు తీసి పిండైపోయారు. ఏమం ఫో ఫో అన్నావు. లడ్డ బిడ్డాం రాజావారు, 1,00,000 వరహాలు ఇస్తామని 18 రోజులు పచ్చినా తిరిగారు. కూర్చి అన్నావు. నిజమే, ఆ బాతు అంత విలువైందే. కానీ ఏదో ఆడవాళ్ళం, మగదక్షత లేని వాళ్ళం. మీరు అనుగ్రహిస్తే జీవితాంతం మీ పేరు చెప్పుకుంటాం. ఆ మాట మాత్రం నిజం. కాదనుకు రాజా. మరీ మొహమాట పెట్టేస్తున్నావు రాణి. రాజావారు వారు అంతగా ప్రాధాన్యపడుతున్నారు. సరే, ఎంత ఇస్తారో చెప్పండి. ఏదో 10,000 వరహాలు. 10,000 వరహాలు. 1,00,000 వరహాలకు తక్కువైతే లాభం లేదు. 1,00,000 వరహాలే? ఆలోచించుకో. మా ఇల్లంతా ఊడి తెచ్చిన 1,00,000 కాదే. నువ్వు ఆలోచించుకో. బాగా ఆలోచించుకోండి. మా రాజావారికి అసలే తెక్క తిరిగిందంటే ఎవరు సంసక. సరేనండి, మా పూర్వులు కూడబెట్టింది, మేము ఇంతవరకు సంపాదించింది అంతా ఇచ్చేస్తాం. ఈ బాతనివ్వండి. సఖా, మగ దిక్కులేని ఆడవాళ్ళు. సరే ఇద్దాం. దంభాల బాతు దంభాల బాతు పోతున్నా. ఇదిగో ఉదయమే లేచి స్నానం చేసి నియమ నిష్ఠాదులతో దీన్ని పూజించి నా పేరు తలుచుకుంటే ఇది పెడుతుంది. రేపటి నుంచి మీ జాతకమే తిరిగిపోతుంది. మర్చిపోరు. రానివ్వండి. బాసండి, అనుగ్రహించమ్మా. అన్నీ మొదటి గుడ్డు నేర్పిస్తాను. కాదు, నేను. నా హస్తవాసి మంచిది, నాది అదృష్ట జాతకం. బంగారు గుడ్లు పెట్టవే, జంబాల బాత డబ్బాల బాత. పెట్టమ్మా, బంగారు గుడ్లు పెట్టమ్మా. మా అమ్మాయి కదూ, నీ కాళ్లకు రవ్వల కడియాలు చేయిస్తాను, మెళ్ళో ముత్యాలు వేయిస్తాను. పెట్టమ్మా. అమ్మా అమ్మా, మామూలు గుడ్డేనమ్మా. అయ్యో అయ్యో అయ్యో, ఎంత మోసం, ఎంత మోసం. ఇంకోటి వచ్చిందా? అమ్మా, ఎన్ని నగలు, ఎన్ని ఆభరణాలు. గతపోల మహారాజు గారు ఇచ్చిన గజ్జల వడ్డ, కామయ్య గారు ఇచ్చిన పచ్చల హారం, గువ్వా పాపన్న గారు ఇచ్చిన రవ్వల కడియాలు, బండారం రాజా వారు ఇచ్చిన బాజా బంధువులు, కలుపుల అగ్గిక రత్నాల పట్టి. అయ్యో పోయాయి. ఎంత మోసం చేశావురా. నవ్వుతూ నవ్వుతూ
ఎప్పుడున్నా సరే నీ భర్తం పట్టిస్తాను. ఇప్పుడే రాణిగారితో చెప్పి నేను ఏం చేస్తానో చూడు. ప్రవీణ సమ్యక్ పరిపాలనా నిపుణ పుష్పగిరి మహారాజ్ఞి కుమారి రాణి ప్రియంవదా దేవికి అమాత్యశేఖర, ఈ రోజున అభియోగాలు ఉన్నది మహారాణి. వేసిపెట్టండి. నన్ను నా బిడ్డను కట్టుబట్టతో నట్టేట్లు దించిపోయాడమ్మా. ఎవరు? ఇంకెవరు? దాని మగడు. బ్రతుకు నవ్వులు పాలైనప్పుడు నవ్వుతాయి చేస్తారు మహారాణి. ఇంటి తగవు ఇందాక తెచ్చినందుకు కానీ నీ కష్టాన్ని గురించి కాదమ్మా. ఇది ఇంటి తగవు కాదు మహామంత్రి, కానీ విని ఎరగని కటిక దోపిడి. ముక్కు పడక దగ్గర నుంచి పోగేస్తా పోయాడు బాబాయ్ దాని మగడు. అల్లుడు ఏదో అవసరం వచ్చి తీసుకెళ్లి ఉంటాడు, అందుకు అలా అడలి ఏడవడం అనవసరం. ఒక్క పూటలోనే కళ్ళలో కారం కొట్టాడు బాబాయ్, మాటతో పప్పించాడు తల్లి. మరీ వెళ్ళాడు దాని మగడు. మంజువాణి, అతను నీకేం చెప్పి వెళ్ళాడమ్మా? చెప్పేదేదో ఇద్దరికి కలిపే చెప్పాడమ్మా. నవ్వుతూ నవ్వుతూ నమ్మించి ఈ ముందు నష్టాలు మా కంట కట్టి 3 నగలు మోసపోయాడు తల్లు. బాతునిస్తే అన్ని నగలు ఎలా ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? బుద్ధి గడ్డి తిని కళ్ళకు మైకం తట్టి వాడింతగా పెట్టినట్లే రోజుకో 24 బంగారు గుడ్లు పెడుతుంది కదా. వాడు పాత బంగారం పోతే మట్టుకేమిలే అన్నట్లు అన్ని నగలు మూట కట్టి వాడి ముఖాన్ని పట్టాం. ఏమిటి, ఆ బాత బంగారు గుడ్లు పెడుతుందా? ఆశ్చర్యంగా ఉంది. మంత్రి మహాశయ చూడండి, వాడున్నంత సేపు పెట్టింది. ఇదిగో ఆ గుడ్లు. దాని మొగుడు చెప్పిన నియమనిష్టంతో కాచుకుంటే ఇవాళ ఉదయం మాత్రం మామూలు గుడ్డే పెట్టింది. దాంతో గుండె పగలే మీ దగ్గర పరిగెత్తుకు వచ్చాం. వాళ్ళు ఎలాగైనా బంధించి మా సొమ్ములు మాకు ఇప్పించి తల్లి. అయితే నీ అల్లుడేదో కనికట్టు కట్టుంటాడు. దాని మొగుడంటావు, అల్లుడు కాదంటావు. కూతురు మొగుడు అల్లుడు కాక మరేమవుతాడమ్మా? అయ్యయ్యో, అది వాడి పేరంట మహామంత్రి. అంతేగాని వాడు నా కూతురు భర్త కాదు, నాకు అల్లుడు కాదు. మంత్రి మహాశయ, దీన్ని చదవండి. పేరుకు తగ్గ పిశాచి అందర్నీ అల్లుడు గారు అని పిలిచే అలవాటు నీకు మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. సొత్తు సొంతదారులను చేరుతుంది. నువ్వు నీ కూతురు బాతులు వ్యాపారం చేసుకుని బతకండి. ఇట్లు చిక్కడు. నరహరి, ఇది ఆ చిక్కడనే దొంగ చేసిన పని. రాణి వారు బాగా ఆలోచించి అతన్ని పట్టుకోవడానికి ఏర్పాట్లు చేస్తారు. మీరు వెళ్ళొచ్చు.